ఆగో గీ పోరడు అర్ధరాత్రి ఎటో పోతాండు కదా. గీడికేమన్నా గత్తర గిట్లొచ్చిందా లేక ఏమన్నా మాయరోగం గిట్లొచ్చిందా? లొడాసు చెడ్డేసి లొట్ట పీసుగా తిరుగుతాండు. ఓ పోడా ఏడికి పోతున్నావురా? అబ్బర బిడ్డో చూసిండ్రా, ఆని చేతులా కత్తి సుత ఉన్నట్లుంది. మళ్ళా తాగిన మత్తుల సుత ఉన్నట్లున్నాడు పోరడు. గింత రాత్రి కత్తి పట్టి ఎటు పోతాండు? మందిని షంపుక తింటడా లేక ఆడే జత్తడా? అరుసుకుందాం నడువుర్రి. మన అరంగలుంది కదా, రామన్నపేటలా సుజిత్ అనేటోడు ఒకడున్నాడు. అర్ధరాత్రి అంగీలాగు ఇడిసి సంగం నెక్కరేసిండు. చుట్టుపక్క పోలను పరేషాన్ చేసిండు. సినిమాలల్లా హీరో లెక్క కత్తిని పట్టుకున్నాడు. కాల్నీలా తిరుగుతాండు. కారటు మీద నూకలు ఎల్లిన ఏంది? జీవి ఇడుస్తా అనుకున్నాడో లేక ఎవరినన్నా పానం తీద్దామని అనుకున్నాడో ఏమో గాని అందరినీ ఆగమాగం చేసిండు. ఇక ఈ సంగతి తెలుసుకున్న పోలీసోళ్ళు సుజిత్ గాన్ని పట్టుకున్నారు. టైం గాని టైంలా చిల్లరేషాలు ఏందిరా బై, చల్ నడువు టౌన్ కు అనుకుంటా పోలీస్ ఠానా నూక్కపోయిర్రు. అసలు నాకు తెలవకడుగుతా, కొందరు పిల్లనాయలు వేసే పనులు చిత్రంగా ఉంటాయోల్లా. తెలిసి ఎత్తరో తెలియక ఎత్తరో తెలియదు గాని గిట్లాంటి పనులు ఎత్తరు. ఏం చేస్తాన్లో కూడా తెలియనట్టు ఎవరిస్తుంటారు. గిట్ల ఎయ్యొచ్చా బ్రదరు? చూసిర్రు కదా నేను తోప్ తురుంకానని గిట్ల వేసి ఆగంగాకుర్రని అంటుర్రు పోలీస్ అన్నలు.